ఐవీఎఫ్‌లో జెనెటిక్ కౌన్సెలింగ్ ఎంత ఇంపార్టెన్సో చెప్తాను. సో, జెనెటిక్ కౌన్సెలింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ ఉందనుకోండి. సో, బోత్ గ్యామెట్స్ అంటే oocyte కానీ, లేకపోతే స్పెర్మ్‌లో కానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని తెలుసుకోవడానికి, లేదా కపుల్స్‌లో మేల్ ఆర్ ఫీమేల్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని క్యారియోటైపింగ్ చేయించుకుంటారు. సో, ఈ క్యారియోటైపింగ్‌లో ఏదైనా అంటే ఎక్స్ క్రోమోజోమ్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే వై క్రోమోజోమ్ డిలీషన్ ఏదైనా ఉన్నా కూడా క్యారియోటైపింగ్‌లో మనకి తెలుస్తుంది. దీని తర్వాత స్టెప్ ఏంటి అంటే, ఈ కపుల్స్ జెనెటిక్ కౌన్సెలింగ్ తీసుకుంటారు. సో, జెనెటిక్ కౌన్సిలర్స్ ఏం చేస్తారు, మీకు దాంట్లో ఉన్న అంటే ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఫ్యూచర్‌లో, దానివల్ల ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? అండ్ ఇంకా వేరే జెనెటికల్ డిజార్డర్స్ ఏమైనా ఉంటాయా అని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అలా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకొక కౌన్సెలింగ్ ఇచ్చి, దెన్ మీకు ఫైనల్‌గా డెసిషన్ తీసుకోమని చెప్తారు. అలాగే ఎంబ్రియోస్‌లో కూడా యూప్లాయిడా, అన్యూప్లాయిడా అనేది మనకి పీజీఎస్ ద్వారా తెలుస్తుంది. అంటే ఇంప్లాంటబుల్ ఎంబ్రియోస్ ఏమి ఉంటాయి అని. సపోజ్ ఇన్ కేస్ ఏమైనా జెనెటికల్లీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఉన్నాయి అంటే, అప్పుడు కూడా మీకు జెనెటిక్ కౌన్సిలర్ దగ్గరికి పంపిస్తారు. సో, వాళ్ళు మీకు కౌన్సిల్ చేస్తారు. ఈ ఎంబ్రియోస్ ఒకవేళ ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే ఫ్యూచర్‌లో ఈ బేబీస్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా అనేది క్లియర్‌గా తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటి అంటే, యూప్లాయిడ్, అన్యూప్లాయిడ్ అంటే ఏంటి అంటే లైక్ ఒక ఎంబ్రియోని తీసుకుంటే యూప్లాయిడ్ వచ్చేసి జెనెటికల్‌గా అది నార్మల్ ఎంబ్రియో అనమాట. అన్ని క్రోమోజోమ్స్ కరెక్ట్‌గా ఉన్నట్టు. అన్యూప్లాయిడ్‌లో ఏంటి అంటే కరెక్ట్‌గా ఉండదు క్రోమోజోమ్. ఒక 1 ఆర్ 2 క్రోమోజోమ్ ఏదైనా డిలీషన్ ఉండడం, లేకపోతే అసలు ఫార్మ్ కాకుండా ఉండడం. సో, అలాంటివి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఇంప్లాంటేషన్ రేట్ కూడా ఉండదనమాట. దానికోసమే పీజీఎస్ అనేది చేసుకుంటారు. సో, ఫైనల్లీ ఇక్కడేంటి అంటే జెనెటిక్ కౌన్సెలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు క్యారియోటైపింగ్ చేయించుకున్నా, లేకపోతే పీజీఎస్ చేయించుకున్నా కూడా, లేదు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీలో కూడా మీకు ఈ ట్రైమెస్టర్‌లో అలా టెస్ట్ చేస్తారు కదా! క్వాడ్రపుల్ మార్కర్, డబుల్ మార్కర్ ఇలాంటి మార్కర్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి జెనెటికల్‌గా ఉన్నా కూడా జెనెటిక్ కౌన్సెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీకొక అవేర్‌నెస్ వస్తుంది. అలాగే మీరు ప్రిపేర్ అవుతారు. అంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని ఫేస్ చేయడానికి ఎలా ఉంటుంది అనే దానికి ముందే మీరు ప్రిపేర్ అయ్యి రైట్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.